హాయ్ హలో నమస్తే. ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ అండి అదే కాకరకాయ. నాకు కాకరకాయ పెళ్లికి ముందు అస్సలు ఇష్టం లేదు, పెళ్లి తర్వాత వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. హాఫ్ కిలో కాకరకాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తుడాయలు తీసేసి బాండీలో వేసుకోండి. ఒక కప్ పెరుగు, ఒక స్పూన్ పసుపు, గ్లాస్ వాటర్, చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని మూత పెట్టేద్దాం. ఒక 5 minutesకి ఇట్లా బాయిల్ అవుతాయండి కాకరకాయలన్నీ. చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, అంటే కాకరకాయ నుంచి వచ్చిన వాటరు మనం వేసిన గ్లాస్ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఉండాలి కాకరకాయ కారంకి. అది ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈలోపు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈలోపు ఎర్రగడ్డలు తీసుకుందాం. 4 ఎర్రగడ్డలు ఇట్లా ముక్కలు కట్ చేసుకునే లోపు చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇట్లా ఇంకిపోవాలండి, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాక చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. మరీ అంత చిన్న పీసెస్ కాదు, ఒక చిన్న కాకరకాయ అయితే 2 pieces, పెద్ద కాకరకాయ అయితే 3 pieces కట్ చేసుకుందాం. మీడియం సైజ్ అండి, ఇట్లా ఈ సైజ్ ఉంటే చాలు. చూసారా బయట ఇట్లా అండి, లోపల జ్యూసీగా మనకు ఆయిల్లో వేసి వేయించుకున్నా కూడా అట్లనే వేగాలి. లోపల జ్యూసీగా ఉండాలి, బయట క్రంచీగా ఉండాలి. పిల్లలు అయితే ఇట్లానే తినేస్తారు, అస్సలు చేదు ఉండదు. పిల్లలకి చాలా హెల్దీ. నార్మల్గా అయితే పిల్లలు అసలు తిన్నారు కదా, ఇట్లా చేసి పెట్టండి మంచి తింటారు. నిజానికి కారం ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం, మీకు తెలియడం కోసం నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. కొంచెంగా తీసుకొని ప్రిపేర్ చేస్తున్నా. మీకు నేను చెప్పిన క్వాంటిటీ తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది రెసిపీ. ముందుగా ఒక కప్పు పొట్నాల పప్పు తీసుకోండి. పొట్నాల పప్పు అంటే మన వైపు వేపిన పప్పు అంటారు. ఒక కప్పు వేపిన పప్పు తీసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోండి. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి, నేనైతే పౌడర్ చేసి ఇంట్లో పిల్లలు తిన్నారని పౌడర్ చేస్తాను. ఇట్లా పౌడర్ చేసినాక కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి. మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోండి, మేము రాళ్ళు ఉప్పే వాడతాం అందుకని రాళ్ళు ఉప్పు అంటున్నా. 1 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి. చూసారా కారం రెడీ అయిపోయింది, కాకరకాయ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. నిజానికి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోద్ది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోండి. కాకరకాయ కారం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉండాలి. ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని అది కాస్త వేగాక ఎర్రగడ్డలు వేసేసుకుందాం. ఎర్రగడ్డలు గుర్తుపెట్టుకోండి, మాడిపోవాల్సిన అవసరం లేదు, మరీ వేగాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం కలర్ మారితే చాలు. తాలింపు కూరలకి కారాలకి ఇట్లా ఎర్రగడ్డలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. వేగుతుంటే స్మెల్ వస్తుంది, అదిరిపోద్ది. నాకు పెళ్లికి ముందు అస్సలు ఇష్టం లేదు, పెళ్లి తర్వాత నా ఫేవరెట్ అయిపోయింది ఇది. సరే ఎర్రగడ్డలు కలర్ వచ్చినాక మనం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం కలుపుకుందాం. కరివేపాకు కూడా వేగాలి, వేగినాక ఆ ఫ్లేవర్ ఇంకా స్మెల్ అదిరిపోతుంది. ఆహా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, టేస్ట్ ఇంకా చూడక్కర్లేదు, అదిరిపోతుంది. ఇది నిజానికి మా అత్తమ్మ స్టైలు, నా స్టైల్ కాకరకాయ కారం ఇంకోసారి చేసి చూపిస్తా. అత్తమ్మ వాళ్ళది నెల్లూరు, మాది విజయనగరం. ఇది అత్తమ్మ వాళ్ళ స్టైలు, మా స్టైల్ కూడా నేను చేసి చూపిస్తానండి. ఇట్లా ఎర్రగడ్డలు కరివేపాకు వేగిపోయినాక మనం ముందు ఉడకేసి వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దాం. ఆ పిక్కలు ఉన్నాయి చూసారా, ఆ పిక్కలు మస్తు ఉంటాయి. ఇంకా ఒకటి తగులుతుంటే నోటి కింద అదిరిపోతుంది. ఇట్లా వేసినాక కలిపెట్టేసుకుందాం. మనకి ఇవన్నీ వేగిపోయినాక మనం ముందు రెడీ చేసుకున్న కారాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి సిమ్లో పెట్టేయండి, మంట సిమ్లో పెట్టేసి కారం వేసుకోండి. అప్పుడైతే మీకు అడుగు అంటదు, మాడదు, టేస్ట్ అయితే ఇంకా తిరుగుండదు, సూపర్ ఉంటుంది. కారం మొత్తం వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకుందాం. కలబెట్టుకున్నాక కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసాక ఇంకా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇదంతా ముందు కలబెట్టేసుకొని మనం లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కారం రెడీ. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.